ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. సండే స్కూల్ తరపున మరి సండే స్కూల్ పిల్లలు ఈ దినాన ఒక చిన్న స్కిట్ని ప్లే చేయడానికి ఇష్టపడుతుండగా మరి దాని గురించి మనం అందరం కూడా తెలుసుకునే ఉన్నాం. సరిగ్గా 2027 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటనను బట్టి మనమంతా విశ్వసిస్తూ ఈ దినాన మనం క్రిస్మస్ని మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఆ జరిగినటువంటి సంఘటనని మా సండే స్కూల్ తరపున చిన్నపిల్లలు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. ముందుగా చిన్నపిల్లలు నేర్చుకున్నటువంటి రెండు మెమరీ వర్స్ని విందాం. జెసికా గ్రేస్ ముందుగా వాక్యం మాట్లాడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జెసికా గ్రేస్. నేను ఇప్పుడు 15వ కీర్తన చెప్పబోతున్నాను. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు తన చెలికాన్ని కీడ్చాడు, అతని పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అతని ద్రవ్యం వడ్డీకియడు. నిరపరాధిని చెనుపుటకై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడదు. థ్యాంక్ యూ. క్రిస్టినా గ్రేస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు క్రిస్టినా గ్రేస్. నేను ఇప్పుడు కీర్తనలు 93వ అధ్యాయం చెప్పబోతున్నాను. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావంను తన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలం ధరించి బలంతో నడుం కట్టుకొని ఉన్నాడు. కదలబడుకుంటున్నట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. సదాకాలం ఉన్నవాడవు నీవే. యెహోవా వరదలు ఎలుగెత్తను, వరదలు తమ అలల చేత హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నటెన్నటికి తప్పిపో. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. థ్యాంక్ యూ. తర్వాత పిల్లలు స్కిట్ ప్లే చేస్తారు. మ్యూజిక్ ఆన్ చేయండి. ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిసబెతుకు వందనము చేసెను. ఎలిసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు,
నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రార్థించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అప్పుడు మరియా ఇట్లు అనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను. ఆకలి గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. యేసుక్రీస్తు జననము ఈ విధముగా జరిగెను. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరును తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక యోసేపు తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. కొల్లలు చూత వార్తను విని రక్షకుడైన యేసు
యేసును చూచి గొల్లలు దూత వార్తలు విని రక్షకుడైన యేసును చూచి లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభును స్తుతించి లోకమంతా ప్రచురము చేసి ఆనందముతో ప్రభును స్తుతించి అందుకే చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా ఈ సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ ఈ సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ జ్ఞానుడు దేవుని తారను చూచి బాలుడు యేసుని యొద్దకు వచ్చి జ్ఞానుడు దేవుని తారను చూచి బాలుడు యేసుని యొద్దకు వచ్చి ఆనందముతో పూజను చేసి సంతోషముతో కానుకలిచ్చి ఆనందముతో పూజను చేసి సంతోషముతో కానుకలిచ్చి కాబట్టి చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా ఈ సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ ఈ సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ చేద్దామా పండుగ చేద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా చేద్దామా పండుగ చేద్దామా యేసు ప్రభుని ఆరాధిద్దామా తర్వాత పిల్లలందరూ కలిసి 3 క్యారల్స్ పాడతారు.
joy to the world. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సేవకులకి సండే స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. హలో ప్రార్థన చేద్దామండి పిల్లల కొరకు కూడా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సండే స్కూల్ చిల్డ్రన్ ప్రభా, వారు నీ యొక్క లేఖనాలను వారి జీవితాలలో ప్రభా ప్రదర్శన పూర్వకంగా వారు ఇక్కడ ఉండి ప్రదర్శించగా వారి యొక్క ఆత్మీయమైన జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన మా ప్రభా, వారు నిన్ను ఎరిగి నాయన నిన్ను ఆత్మలో సత్యములో నిన్ను ఆరాధించి నిన్ను సేవించే పాత్రలుగా నీ సన్నిధి వారికి తోడైండును గాక. ప్రభా, బిడ్డలు దీవించండి. సండే స్కూల్ టీచర్స్ ప్రభా, గత కొద్ది రోజులుగా ప్రభా విశ్రాంతి లేకుండా ఎంతో ప్రయాసపడి చేస్తున్న వారి యొక్క జీవితాలను, వారి కుటుంబాలను హెచ్చించబడును గాక. ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ఇంటిలో వారి ప్రయాస, ప్రభువునందు వారి ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు నాయన. నీ ఘనమైన నామానికి వందనాలు. బ్లెస్ దెమ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.